श्रीमहागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीबालात्रिपुरसुन्दरी समेत मेधादक्षिणामूर्तये नमः। 22/12/2024 ఆదివారం వారఫలాలని తెలియచేస్తున్నాను. ముందుగా ఈరోజు తిథివార నక్షత్ర యోగ కరణములను తెలియజేస్తున్నాను. ఈరోజు సప్తమి ఆదివారం పగలు 3:13 వరకు ఉన్నది. పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం ఉదయం 7:41 వరకు ఉండి అనంతరం ఉత్తరా నక్షత్రం ప్రారంభమైనది. యోగం ఆయుష్మాన్ యోగం రాత్రి 8:42 వరకు ఉన్నది. భవకరణం పగలు 3:13 వరకు ఉన్నది. వర్జం పగలు 3:34 ప్రారంభమై 5:19 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 3:59 ప్రారంభమై 4:43 వరకు స్థితి పొంది ఉన్నది. అనంతరం మేషరాశి వారఫలములు చెబుతున్నాను. మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. వ్యయమందు కనుక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే అకాల భోజనం, సరైనటువంటి ఆలోచనలు రాకపోవడం, వ్యర్థమైనటువంటి ప్రయాణములు చేయవలసినటువంటి అవసరం కలగడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు అమ్మవారి ఆలయంలో కూర్చుని చెయ్యడం విశేషమైనటువంటి ఫలితాన్నిస్తుంది. అలాగే వీరు వీలైనంత వరకు అమ్మవారిని దర్శించడం చేత మంచి జరుగుతుంది. అలాగే సాయంత్రం కుదరనటువంటి వారు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఈ జపాన్ని చేయడం అన్ని విధాల మంచిది. అనంతరం వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి గురుడు జన్మమందు గనక స్థితి పొంది ఉన్నట్లయితే శారీరక బాధ కలగడం, ఆరోగ్య విషయంలో సమస్యలు కనిపించడం, పరోపకారం చేసి అవమానాన్ని పొందడం, ధన నష్టం కలగడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త చాలా అవసరం. కాబట్టి వీరు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శుద్ధజ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని మానకుండా ప్రతిరోజు 27 సార్లు జపిస్తూ గురువారం నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు ఈ నామజపాన్ని చేస్తూ తులసికోట దగ్గర కానీ ఆలయంలో కానీ ఒక దీపాన్ని వెలిగించి ఆలయ ప్రదక్షిణ, శివాలయానికి ప్రదక్షిణ చెయ్యడం, 11 ప్రదక్షిణలు చెయ్యడం చేత వీరికి మంచి జరుగుతుంది. గురువార నియమాన్ని పాటించడం చాలా మంచిది. ఇది వృషభ రాశి యొక్క ఫలము. అనంతరం మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, అలాగే చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. గురుడు వ్యయమందు ఉన్నట్లయితే అధికమైనటువంటి ఖర్చు, ఉద్యోగులకి స్థానచలనము, వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు, నష్టము కలిగే అవకాశం ఉన్నది. చతుర్థమందు గనక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే చోర భయము, విషజంతువుల యొక్క దర్శనము కలిగేటువంటి అవకాశం కనపడుతున్నది. అందుకని వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధములా కూడా మంచిది. వీరు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం. వీరు గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు తులసి కోట దగ్గర దీపాన్ని పెట్టడం, అలాగే శివ దర్శనం, గణపతి దర్శనం చేసుకోవడం వీరికి చాలా యోగ్యప్రదం. కాబట్టి గురువార నియమాన్ని పాటించడం కూడా చాలా మంచిది. అనంతరం కర్కాటక రాశి వారికి జన్మమందు కుజుడు, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక కుజుడు ఉన్నట్లయితే వీరికి శారీరక బాధ, శరీరము యందు వ్రణములు కలిగేటువంటి అవకాశము, ధనవ్యయము, కలహములు కనిపించేటువంటి అవకాశం ఉన్నది.
అష్టమమందు గనక శని ఉన్నట్లయితే ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా దాని యందు ఆలస్యం కలుగుతూ ఉండడం, చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ కాలం ప్రయత్నం చెయ్యడం, మనస్తాపానికి గురవ్వడం జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ మంగళవారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఉదయాన్నే ఈ నామజపం చేస్తూ తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కూర్చుని ఈ జపం చేయడం ఉదయం అన్ని విధాల యోగ్యప్రదం. అలాగే శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శనివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఆలయంలో కానీ తులసికోట వద్ద కానీ దీపాన్ని వెలిగించి అక్కడ కూర్చుని మరలా ఈ జపాన్ని ఓం మందాయ నమః అనేటువంటి జపాన్ని చేయడం చేత తక్షణం వీరికి అనుకున్నటువంటి కార్యములు తీరడానికి, ఆటంకాలు తొలగడానికి వీరికి మార్గము దొరుకును. కాబట్టి వీరు మంగళవార శనివార నియమాన్ని పాటిస్తూ ఈ జపాన్ని మానకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైనంత వరకు ఉదయం చెయ్యడానికి, లేక సాయంత్రం అయినా సరే మానకుండా చేయడం వీరికి అన్ని విధాల యోగ్యప్రదం. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి వ్యయమందు కుజుడు, అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గనక కుజుడు ఉన్నట్లయితే ఆకస్మిక అపాయం, అంటే అనుకోకుండా అప్పటికప్పుడు ఏదో అపాయం కలగటం, దాని గురించి ఇబ్బందులు కలగటం, ధన వ్యయం కలగటం, రుణబాధలు కలగటం కనిపిస్తోంది. అలాగే వీరికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. రాహువు అష్టమమందు ఉన్నట్లయితే కనుక నీచజన సహవాసం, ధన వ్యయం, ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం వీరు అవసరం. వీరు కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మంగళాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు వీరు ఆలయంలో కానీ తులసికోట వద్ద కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కూర్చుని ఈ జపాన్ని చేయడం విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అలాగే మంగళవార నియమాన్ని పాటించడం, అదేవిధంగా వీరు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దుర్గా అమ్మవారిని దర్శించడం అన్ని విధాల యోగ్యప్రదం. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి ప్రస్తుతం జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. కేవలం వీరు గణపతిని దర్శించినంత మాత్రాన్న వీరికి మంచి జరుగుతుంది. ఇబ్బంది ఏమీ లేదు. గణపతి నామాన్ని జపించిన చాలు. అనంతరం తులారాశి. తులారాశి వారికి అష్టమమందు గురుడు, వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. గురుడు అష్టమమందు గనక ఉన్నట్లయితే అధికారుల వల్ల ఇబ్బంది, ప్రభుత్వ సంస్థల వల్ల ఇబ్బంది, ధనవ్యయం అయిపోవడం, మాటలు పడాల్సి రావడం, స్థానచలనం కలగడం జరుగుతుంది. కేతువు కనుక వ్యయంలో ఉన్నట్లయితే కనుక విపత్తులు, అనుకోనటువంటి ఆపదలు కలగడం, అనేకమైనటువంటి ఆలోచనలు రావడం, అనుకున్న పని పూర్తిగా జరగకపోవడం. కాబట్టి ఈ తులారాశి వారు ప్రస్తుతం గురుడు అనుగ్రహాన్ని పొందడానికి ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గురువారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు తులసికోట వద్ద కానీ ఆలయంలో కానీ దీపాన్ని వెలిగించి దాని సమీపంలో కూర్చుని ఈ జపం చేయడం ఇంకా విశేషం. అలాగే గురువార నియమాన్ని పాటించడం విశేషం. శివదర్శనం చేసుకోవడం వీరికి అన్ని విధాలా మంచిది. అదేవిధంగా రావి చెట్టుకి కనుక ప్రదక్షిణ చేసినట్లయితే గురువారం రోజున వీరికి కలిగేటువంటి ఆటంకాలు తొలగుతాయి. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు. శని చతుర్థమందు గనక స్థితి పొంది ఉన్నట్లయితే గృహ విషయముల యందు, వాహన విషయముల యందు, ఇంట్లో తల్లి యొక్క ఆరోగ్య విషయముల యందు చిన్నపాటి
సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. విద్యార్థులు కొంచెం బద్ధకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఓం కాలభైరవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించి శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి 27 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది. శనివార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధాలా మంచిది. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి చతుర్థమందు రాహువు, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. చతుర్థమందు గనక రాహువు ఉన్నట్లయితే అనేక విధములైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా రాహువు చతుర్థంలో ఉండడం చేత గౌరవానికి నష్టము, వాహనమందు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు అష్టమమందు ఉన్నట్లయితే శస్త్ర సంబంధిత బాధలు కలిగేటువంటి అవకాశం, చేసినటువంటి రుణముల వల్ల అవమానములు కలిగేటువంటి అవకాశం, అలాగే గొడవలు జరిగే అవకాశం కూడా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు ముందుగా కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం వీరికి అన్ని విధాల యోగ్యప్రదం. అదేవిధంగా వీరు మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఇంటి వద్ద కానీ ఆలయంలో కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపం వద్ద కూర్చుని ఈ నామాన్ని చెయ్యడం, అంటే కుజుడి యొక్క నామాన్ని చెయ్యడం, ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని చెయ్యడం చేత వీరికి త్వరితమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. మంగళవార నియమాన్ని, అదేవిధంగా వీరు దుర్గా అమ్మవారిని దర్శించడం మంచిది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయమందు శని సంచారం జరుగుతోంది కాబట్టి వీరు కొంచెం కుటుంబము, ధనము ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, అదేవిధంగా ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ శని, ఏలినాటి శని అంత్యమందు చేరుకున్నది కాబట్టి వీరు శనివారం రోజున శివాభిషేకం సోమవారం కానీ చేయించుకోవటం మంచిది. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుడు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత వీరికి ప్రతి పని యందు ఆటంకము, ఆర్థిక విషయముల యందు ఇబ్బందులు, అనేక విధములైనటువంటి సమస్యలు కనపడుచున్నాయి. కాబట్టి వీరు ముందుగా శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం కాలభైరవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే శనివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించి 27 ప్రదక్షిణలు శివాలయానికి చెయ్యడం చాలా మంచిది. అనంతరం వీరు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శుద్ధజ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఆలయానికి, శివాలయం కానీ లేక మేధా దక్షిణామూర్తి ఆలయం కానీ ఏది మీకు దగ్గరలో ఉంటే దానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించడం మీకు యోగ్యప్రదం. అదేవిధంగా కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గణపతి దర్శనాన్ని చేసుకోవడం వీరికి యోగ్యప్రదం. వీరు కూడా వీలైనంత వరకు మేధా దక్షిణామూర్తి యొక్క అభిషేకం గురువారం రోజున చేయించుకోవడం చేత వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. శనివారం, గురువారం ఈ 2 రోజులు నియమాన్ని పాటించడం మంచిది. రావి చెట్టుని సేవించడం విశేషం. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి జన్మమందు రాహువు, అలాగే వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక రాహువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే భయము, అదేవిధంగా ధన వ్యయము, నీచజనులతోటి సహవాసము కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యయమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం, స్థానచలనం జరిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి మీనరాశి వారు మొట్టమొదట శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం కాలభైరవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని
జపించడం, అదేవిధంగా వీరు శనివార నియమాన్ని పాటించడం, అమ్మవారి దర్శనం, శివ దర్శనం చేసుకోవడం, శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఆలయంలో కానీ ఇంటి వద్ద కానీ తులసికోట దగ్గర కానీ దీపారాధన చేసి ఈ శనికి సంబంధించిన నామాన్ని జపించడం చేత వీరికి కూడా మంచి జరుగుతుంది. ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలములు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించి అందరూ కూడా సులభమైన మార్గంలో భగవదానుగ్రహాన్ని పొంది రుణబాధలు, శత్రుబాధలు, రోగబాధలు లేకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మార్గశిర మాసంలో ఆదివారం, అందులో సప్తమితో కూడినటువంటి ఆదివారం కాబట్టి ఈరోజు భాను సప్తమి కాబట్టి సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్పి నేను మీ అందరికీ ఆశీర్వచనాన్ని చేస్తాను. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యజేన సవితారథేన దేవో జాతి భువనా విపశ్యన్ను. ఓం ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాన్ దివం హృద్రోగం మమ సూర్యహరిమాణం చ నాశజా శుకేషు మే హరిమాణం రోపణాకాసు దద్మసి అధో హరిద్రవేషు మే హరిమాణం నిదద్మసి ఉదగాదయమాదిత్యో విశ్వేన సహసా సహ ద్విషంతం మహ్యం రంధయన్మో అహం ద్విషతే రథం మిత్రరవిసూర్యభానుఖగపూష హిరణ్యగర్భమరీచ్యాదిత్య సవిత్రర్కభాస్కరేభ్యో నమః. స్వామినే నమః. పద్మినీ ఉషా ఛాయా సంజ్ఞా సమేత సవితృసూర్యనారాయణ పరబ్రహ్మదేవతా ప్రసాదేన సకలజనానాం సకుటుంబానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం సపరివారానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. శరీర ఆరోగ్యతా సిద్ధిరస్తు. రుణబాధ, శత్రుబాధ, రోగబాధ, గ్రహబాధ నివారణోస్తు. శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియాజుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శుభం భవతు. ఏతత్ఫలం బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తి స్వామిదేవతార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.